ఓం శ్రీ దుర్గా పరమేశ్వరాయ నమః. ఓం శ్రీ చాముండేశ్వరి దేవి నమః. ఓం శ్రీ వారాహి దేవి నమః. అందరికీ నమస్కారము. ఈ వీడియో 10 మంది కలిసి లేదా నలుగురు లేదా ఒక వ్యక్తిని టార్గెట్ చేసి వాడిని ఇంప్రూవ్మెంట్ కానివ్వకుండా ఏదో ఒక రూపంగా ఎదుగుతున్న మనిషిని కూడా వెనక్కలాగి వాడిని ముందుకు పోనివ్వకుండా చేస్తుంటారు కొంతమంది. మామూలుగా శత్రువు రూపంలో. కొన్నిసార్లు అయితే ఆఫీసుల్లో పనిచేసేవాళ్ళు కానీ, లేకపోతే కంపెనీలో పనిచేసేవాళ్ళు కానీ, ఇంకా ఎక్కడైనా ముఠా పనులు చేసేవాళ్ళు కానీ, గ్యాంగ్లో ఉండేవాళ్ళు కానీ, వాళ్ళు తక్కువ ఎడ్యుకేషన్లో ఉండి వాళ్ళు అక్కడ చేసే జాబులో ప్రమోషన్ మీద పైకి వస్తుంటారు. అలాంటి వాళ్ళని ఇక తక్కువ ఎడ్యుకేషన్ అయినా కూడా ప్రమోషన్ పైన ఇంకా ఎదుగుతున్నాడు, వీడిని ముందుకు బానివ్వకూడదు, వీడికి ఏదో ఒకటి చేసి మనకంటే ఇంకా వెనకుండాలి వీడు అని చెప్పేసి ఆలోచిస్తుంటారు. ఇలాంటి వాళ్ళకి నేను ఇప్పుడు చిన్న మంత్రం అనేది ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఈ మంత్రంకి తంత్రము రెండు ఉంటాయి. నేను చెప్పి ఏదైనా మంత్రము తంత్రము రెండు ఉంటున్నాయి. ఈ రెండు చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఫలితం రిజల్ట్ వస్తుంది. చాలామంది నాకు నా దగ్గరకు వచ్చి చెప్పారు, ఫోన్లు చేశారు, వాట్సాప్ కూడా నాకు వాయిస్ రికార్డు పెట్టారు నాకు. కనుక మిమ్మల్ని ఒంటరిగా మీరు ఒక్కళ్ళే ఉన్నారు, అవతల వ్యక్తులు బలమైన వాళ్ళు, డబ్బు హోదా 10 మంది జనము కలిగిన వాళ్ళే ఉంటారు. అప్పుడు మీరు ఏం చేయాలో అర్థం కాక దేవుడే దిక్కు అంటారు. కానీ దేవుడు పనిష్మెంట్ ఇస్తాడు, ఇవ్వకుండా ఉండడు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మన పని నడవాలి కదా, మన పని ఆగిపోయింది. లేదా ఒక వ్యక్తి ఒకరి ఇంట్లో అమ్మాయి వివాహమో లేదా అబ్బాయి వివాహమో జరుపుకుంటారు. వీళ్ళు పేదవాళ్ళు అయినా కూడా అమ్మాయి ఒక పెద్ద గొప్ప ఇంటికి కోడలవుతుంది, దాన్ని పోనీయకుండా ఆపాలి, ఈ వివాహం ఆపాలి. లేదా ఒక పేద అబ్బాయి బాగా చదువుకున్న అమ్మాయిని పెద్దింటికి అల్లుడు అవుతున్నాడు, వీడిని ఆపాలి పెళ్ళి కాకుండా, వీడు మనకంటే హీనంగా బతికినోడు ఇప్పుడు పెద్దింటికి పోయి పెద్దోడు అవుతాడు, ఇన్ని ఎట్లా వీడిని నాశనం చేయాలని ఆలోచిస్తుంటారు. చాలా ఇప్పుడు జరుగుతున్న విషయాలు ఇవి. నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఉండాలి అట్లా విధంగా, కానీ నేను ఒప్పుకోలేదు. ఈ విధంగా ఉన్నప్పుడు ఈ మంత్రము నరసింహ వీరభద్ర మంత్రము. ఈ మంత్రము ప్రతిరోజు ఫస్ట్ మొదలు 2 వైట్ పేపర్ల పైన మీరు రెడ్ పెన్నుతో ఈ మంత్రం రాయండి. ఈ మంత్రం రాసిన తర్వాత మీరు ఒకటి జేబులో ఉంచుకోండి, ఒకటి దేవుడి ఫోటోల దగ్గర ఉంచండి, పూజ గదిలో ఉంచండి. ఉంచి ఫస్ట్ గణపతి మంత్రము, గణపతిని ప్రార్థించండి. మీ ఇష్టదైవము దత్తాత్రేయుని మంత్రం ఉంటే చేయండి, లేకపోతే అతన్ని పూజ చేయండి. దత్తాత్రేయ మంత్రం కానీ చేస్తుంటే అన్ని విధాలుగా రక్షణగా ఉంటుంది, మనకు అనుకున్న పనులు కూడా నెరవేరుతాయి. తర్వాత ఈ మంత్రాన్ని నేను ఇచ్చిన మంత్రాలు అందరూ కూడా బాగా ఉపయోగించుకొని కొంతమంది చెడ్డగా ఉపయోగిస్తున్నారు. చెడ్డ పనులకి వాళ్ళకి నష్టం జరగటం కానీ అలాంటివన్నీ చేస్తున్నారు. కాబట్టి నేను ఈ మంత్రాన్ని మొత్తం మంత్రం ఇవ్వట్లేదు, సగం మంత్రం మాత్రమే ఇస్తాను, సగమే ఇస్తాను. ఎందుకంటే కొంతమందికి చూద్దాం, ట్రై చేద్దామని అమాయకుల మీద, పక్కింటి వాళ్ళ మీద, ఏమీ తెలియని అమాయకుల మీద, ఆడవాళ్ళ మీద ఉపయోగించి వీళ్ళు నవ్వుకుంటా మనం చేసింది అవుతుంది, వాళ్ళు బాధపడుతున్నారు అనుకుని వీళ్ళు సంబరపడతారు, సంతోషపడతారు. కానీ వాళ్ళు పడుతున్నారు కదా, మరి వీళ్ళకి వచ్చిన లాభం ఏంది? ఏముండదు, నవ్వుకోవటం తప్పితే. ఆ నవ్వి అదేమంటారు, నవ్వి నాపచేనే పని ఇదేదో అంటారు. ఆ విధంగా నాపచేనే పండిద్ది అంటారు. ఆ విధంగానే
మీరు ఎన్నాళ్ళు నవ్వారు అంతకంటే అంత మీరు డబల్ రెట్టింపు అనేది మీరు ఎదుటి వాళ్ళు ఎంత బాధపడతారో అంతకన్నా డబల్ రెట్టింపు మీరు బాధపడే అవకాశాలు వస్తాయి. ఎదుటి వాళ్ళని చూసి ఎప్పుడూ నవ్వకూడదు. ఎదుటి వాళ్ళకి ఎప్పుడూ ప్రమాదకరమైన వాళ్ళకి బాధాకరమైన మాటలు కానీ వాళ్ళకి ఇబ్బందికరంగా మనం చూడకూడదు. వీలైతే మనకు 2 మంచి మాటలు సహాయం చేసే గుణమైన ఉండాలి, లేదా సైలెంట్గా ఉండాలి. కానీ ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టి మనం సంతోషపడుతున్నామంటే అంతకంత మళ్ళీ మనం కూడా అనుభవించక తప్పదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ మంత్రం ఈ విధంగా ఉంటుంది. నేను ఇస్తున్న మంత్రాలు చాలామంది నేర్చుకొని పక్కన వాళ్ళకి వీళ్ళకి చేస్తూ చాలా సంబరపడుతున్నది కరెక్ట్ కాదని నేను చెప్తున్నాను. ఓం నమో భగవతే వీరభద్రాయ నూర సింహ. ఇంకా దీనికి ఇంకా మంత్రం ఉంది. ఈ మంత్రంతో పాటు అంటే తంత్రం చెప్తాను, కానీ మంత్రం పూర్తిగా చెప్పను. ఎందుకంటే పక్కన వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తున్నారు. దీనికి తంత్రం వచ్చి ఈ విధంగా ఉంటుంది. ఒక టెంకాయ తీసుకోండి. ఒక టెంకాయ తీసుకొని 2 నిమ్మకాయలు తీసుకొని 1 బూడిద గుమ్మడికాయ, ఈ 3 ఒక ప్లేట్లో ఉంచి కుంకుమతో అర్చన చేయండి. అర్చన చేసిన తర్వాత ఇది మధ్యరాత్రి దక్షిణముఖంగా కనీసం 30 నిమిషాలైనా ఈ మంత్రంతో కుంకుమార్చన చేయాలి. టెంకాయ, 2 నిమ్మకాయలు, బూడిద గుమ్మడికాయలు ఒక ప్లేట్లో ఉంచి దక్షిణముఖంగా మంత్రంతో చేసిన తర్వాత ఇంటి ముందు, అంటే మీకు నలుగురు కలిసి ఇబ్బంది పెడుతున్నారు కదా, ఒక్కడే ఏం చేయలేకపోతున్నావు కదా, ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇది అమావాస్య, పౌర్ణమి, పుష్యమి నక్షత్రము, ఆదివారం రోజున గ్రహణ సమయంలో గనక మీరు ఈ మంత్రం పూర్తిగా తీసుకొని ఈ తంత్రం కనుక మీరు చేసినట్లయితే ఇవన్నీ తీసుకొని పూజ చేసి మధ్యరాత్రిలో మీ ఇంటి ముందు ఎవరైతే చేశారో, అంటే మీరు చేస్తున్నారు కాబట్టి మీ ఇంటి ముందే అన్నమాట, మీ ఇంటి ముందు మీరే అవి 3 ఒక దగ్గర పెట్టి పెద్ద రాయి తీసుకొని పట్టును పగిలిపోయేటట్టు కొట్టాలి. 3 పగిలిపోవాలి, పొడుము అయిపోవాలి. ఈ విధంగా మీరు 1, 2, 3 సార్లు కనుక చేసినట్లయితే మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళు ఇవి ఎట్లయితే పొడుము అయిపోయి పీసులు అయిపోయి ఉంటే వాళ్ళ మనసులో కూడా మీ మీద ఎటువంటి దాడి చేయకుండా వాళ్ళ మనసు కూడా నానా రకాలుగా విడిపోతారు. వాళ్ళ మనసు కూడా మీ మీద ఏమి ఉండదు. మీకు ఏదన్నా చెయ్యాలన్నా, మీ గురించి మాట్లాడాలనుకున్నా వాళ్ళకి ఏదో ఒకటి ఇబ్బంది జరిగింది. నేను ఇలాంటి పెడదాం కొన్ని పెట్టున్నాను, కానీ వాటి వల్ల కొంతమంది అది ఇప్పుడు మేము ఎందుకు పెట్టామో అలాంటి ఒకరికి చెడు జరుగుతున్నప్పుడు అనుకున్నాం. అందుకని ఇప్పుడు మంత్రం పూర్తిగా అయితే ఇవ్వలేదు, తంత్రం మాత్రం చెప్పాను. మంత్రం కూడా సగం మంత్రమే ఇచ్చాను. కాబట్టి మీరు ఈ విధంగా మీరు కావాల్సిన వాళ్ళు నెంబర్కి ఫోన్ చేయండి. దాని విధానం చెప్తాను, చెప్పాను. మంత్రం మాత్రం పూర్తిగా ఇస్తాను. అది వాళ్ళు ఎలాంటి వాళ్ళో చూసి ఇస్తాను. ఫోన్ చేసి మాకు అవి ఇవ్వండి, మంత్రం ఇవ్వండి అంటే అట్లా ఇచ్చేది జరగదు. అసలు మీరు ఎవరు, మీ మనస్తత్వం ఏంటి, మీరు ఏం చేయగలుగుతారు, ఎలాంటి వాళ్ళు అని చూసి ఇస్తామన్నమాట. ఎందుకంటే కొంతమందికి చెడు చేస్తున్నారు. ఈ స్ట్రీమ్ ఛానల్ని నేను కొన్ని రోజులు చేసి ఆపాను మా పర్సనల్ పనుల వల్ల. కానీ ఇప్పుడు కూడా నన్ను కథనం, అయ్యా నేను ఒక్కనే ఉన్నాను, ఇట్లా ఇబ్బంది జరుగుతుంది,
నాకేమన్నా చెప్పగలరంటే దీనికి ఒక వీడియో చేస్తాను అన్నాను. చేస్తానని చెప్పాను. అతనికి కూడా నేను ఈ మంత్రం రాసి ఇచ్చాను, పూర్తిగా మంత్రం రాసి ఈ విధంగా చేసుకోమన్నాను. ఎందుకంటే అతను డైరెక్ట్గా నాకు దగ్గరకు వచ్చి అడిగాడు, మాట్లాడాడు కనుక అతను చూస్తే ఇతనికి ఇవ్వాలి కదా అనిపించింది. ఎందుకంటే అతని కళలో బాధ అట్లా ఉందన్నమాట. కాబట్టి ఈ శ్రీ భద్రకాళి ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తే జై వారాహిదేవి.